పిలిస్తే వస్తుంది, పొమ్మన్నా పోవట్లేదు. అదేంటని అనుకుంటున్నారు కదండి బాబు, అదేనండి వర్షం. ఇంక ఈరోజు విషయం ఏంటంటే, ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? ఇంటి దగ్గర తెలిసిన మామయ్య చేపలు తీసుకొచ్చారండి. దాంట్లో ఒక పెద్ద రొయ్య కూడా ఉందండి. వీడియోలో అలా కనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా పెద్ద రొయ్య అండి. ఆ రొయ్య చాలా ఉంటుంది అంటండి రేటు. అది వల కట్టి తీసుకొచ్చారండి ఆ మామయ్య. చాలా చేపలు ఉన్నాయండి. అవన్నీ ఎంతకి ఇచ్చారనుకుంటున్నారు? 100 రూపీస్. ఆ మామయ్య కొంచెం దగ్గర రిలేటివ్ అండి మాకు, దానికోసమే ఇచ్చారు. లేదంటే అవి ఆ రొయ్య ఒకటే 70-80 రూపీస్ ఉంటుందంటండి మా విలేజ్లో. కానీ ఆ మామయ్య తినమ్మా అని నాకైతే ఫ్రీగా ఇచ్చారండి. నేను అడిగితేనే ఇచ్చారు ఫ్రీగా, మామూలుగా కావాలి మామయ్య అంటే ఇచ్చారు. ఇంకా అమ్మ చేపలు చేస్తుంది కదండి, అదిగోండి. వీటిని స్కిన్ తీసేస్తామండి మేము. ఇవి చింతకాయ వేసి పులుసు పెడితే సూపర్ అంటే సూపర్ ఉంటాయండి. నాకు చాలా ఇష్టం చింతకాయ వేసి పులుసు పెడితే చేపలు. వీటిని ఫ్రై కూడా చేసుకుంటారు. ఫ్రై వచ్చేసరికి స్కిన్ తీసేస్తామండి మేము. మా మా ఇంట్లో అయితే ఇలా చేస్తాం. మరి మీరు ఎలా చేస్తారు ఏంటనేది నాకైతే తెలియదు, కానీ మేము ఫ్రైకి వచ్చేసి స్కిన్ తీసేస్తాము. స్కిన్ తీసేసి చేపగానే ఫ్రై చేస్తామండి. నార్మల్గా అయితే వాటి పెద్ద సైజు ఉన్న చేపలు అయితే